शिवाय गुरवे नमः। 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 కాబట్టి అమ్మవారికి పాయసాన్నం ఎలా చేయాలో చెప్పారు మనకి. అంటే ఇవన్నీ కూడా ఏమిటండి అలా అంటే, మరి నువ్వే రూపం పెట్టి ఆరాధిస్తున్నావు. ఆవిడకి ఇష్టమైనవి పెట్టాలి, నీకు ఇష్టమైనవి నువ్వు తింటావు కదా. ప్రత్యేక రోజుల్లో అయితే ప్రత్యేకంగా చేసుకుని, మరి నీలాంటి దేహం ఆవిడకి ఇచ్చినప్పుడు నువ్వు నీ ఆరాధనకి నీ కోరికలకి ఆవిడకి ఇష్టమైనవి చేసి పెట్టాలి. అంతేగాని అప్పుడు కూడా నీకు ఇష్టమైనవే చేస్తే ఆవిడకి పెట్టినట్టు ఎలా అవుతుంది? అందువలన ఇక్కడ ఏమి అది దోషంగా మనం చూడక్కర్లే. ఇదేమిటి వాళ్ళు కూడా అంటే, నీలాంటి దేహం ఉన్నప్పుడు తప్పదు. ఎందుకు నువ్వు ఆ దేహంతో కోరికలు కోరుతున్నావు. కోరినప్పుడు బాహ్య ప్రపంచంలోనే ఒకరితో పనుంది అంటే వాళ్ళకి ఇష్టమైనవి సమర్పిస్తారు కదండి. చేస్తారు కదా పూరీలు బొబ్బట్లని. కదా, కాకపట్టడం అంటే మనం ఎలాగైతే బాహ్య ప్రపంచంలోనే అలాంటివి చేస్తున్నప్పుడు, మరి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అంటే ఆమెకి రూపం ఇచ్చాం. ఆవిడ మన కోసం రూపం తీసుకుని వచ్చింది కాబట్టి రూపం తీసుకుని వచ్చిన ఆవిడకి మరి అన్ని సమర్పించవలసిందే, వస్త్రాలు నగలు కనీసం. అందుకని ఆవిడ ఏమంది, ఒరే నువ్వు బాహ్యంలో చేయలేకపోయినా నీ వల్ల కాకపోతే, ఆవిడ ఉసిరికాయ ఎండిపోయిన ఉసిరికాయ ఆవిడ దగ్గర ఏది లేదు కాబట్టి వెతికి, అయ్యో ఇంత మహాత్ముడు వచ్చాడే నా ఇంటికి అని బాధతో లేవు ఆవిడ దగ్గర. అంతేగాని ఆవిడ ఉసిరికాయ ఇచ్చింది కాబట్టి బోల్ డబ్బులు వచ్చాయని మీరు కూడా ఉసిరికాయలు ఇస్తారా? ఎండిపోయిన ఉసిరికాయ చూసుకుని ఇవ్వకూడదు. ఎవరు ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. అంటే నీ స్తోమతను బట్టి ఇవ్వాలి అని పరమాత్మకి ఇద్దాయి. అందుకే దేవుడికి సమర్పించేటప్పుడు, గుళ్ళల్లో సమర్పించేటప్పుడు కూడా నీ దానికి తగ్గట్టుగా, అంటే నువ్వు ఏది ఎలా ఉంటున్నావో, ఎలా లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నావో ఆ విధంగానే దానికి సమర్పించాలి. అందుకని పాయసాన్న ప్రియ, ఆవిడకి అది ఇష్టం రా అని చెప్పింది. చాలా సులభమైంది. ఏమంటే మాకెవరికి నచ్చదు అన్నా సరే చేసి పెట్టి ఆవిడకి. అంతే తప్ప నాకు ఇష్టమైందే చేస్తాను అంటే ఎలాగే బ్యాంబినోనో పెడతాను అంటే ఆవిడ తినద్దు పాపం. ఆవిడకి బ్యాంబినో తెలియదు అసలు. అందువల్ల ఆవిడకి ఎలా చేయాలో పాయసాన్నం ఆవిడ చెప్పింది, అలా చేయాలి. వీటిల్లో కూడా అంతరార్థాలు లేకుండా లేవు, ఉంటాయి. సరే చెప్పాను కదా, అన్ని అంతరార్థాలు అన్ని చెప్పేశారు. అన్నప్రాసం రోజు ఆవకాయ పెట్టి కంగారు కదా, పెట్టేయకూడదు కదా పిల్లకి. అమ్మయ్య అన్నం పెట్టేశాం కదా అని ఆ రోజు కూర పప్పు వేసేస్తే అలా వెయ్యం కదా, నెమ్మదిగా అలవాటు చేయాలి. కాబట్టి అలాగే మీలో ఆ స్థితి కలిగిన రోజు అది మీకే స్ఫురణ రావచ్చు, లేదా గురువు ద్వారా చెప్పించబడవచ్చు. కాబట్టి పాయసాన్నం అని, అంతే తప్ప అక్కడ మనం ఏది అనడానికి లేదు. ఎందుకు దేవుళ్ళకి నైవేద్యాలంటే, మరి రోజు నువ్వు తింటలేదు, కనీసం వాళ్ళ స్పెషల్ రోజుల్లో అయినా వాళ్ళకి పెట్టకపోతే ఎలాగా? కాబట్టి ఆ విధంగా, అందుకనే భావన ఉండాలి. అక్కడ ఒక రూపం ఉంది, నేను ఆరాధిస్తున్నాను ఆ రూపాన్ని, కాబట్టి ఆ రూపం నాలాగే అని నువ్వు భావిస్తున్నావు కాబట్టి చెయ్యాలి. అసలు రూపమే లేదు, ఆహా పరబ్రహ్మ స్వరూపం అంటే చేసేదే ఉంది, అక్కడ ఏమీ లేదు. నీకే నైవేద్యం, శంకరులు చెప్పిన నైవేద్య భావన కూడా రావాలి అప్పుడు. త్వక్ స్థా, త్వక్ స్థా, త్వక్ అంటే చర్మం, విశుద్ధ. సరే, కాబట్టి త్వక్ అంటే చర్మము, స్థ అక్కడ కూడా అంటే చర్మం కూడా ఆవిడే అని. కాబట్టి ఈ విశుద్ధ చక్రంలో ఈ అధిష్టాన దేవతకు వజ్రేశ్వరి దేవి ఈ చర్మ ధాతువుని ఉంటుంది. చర్మ ధాతువులో ఉన్నది ఆవిడ. స్థ అంటే స్థిరంగానే ఉంది. ఈ దేవతారాధన చర్మ రోగాలకి నివారణ అని ఉంటుంది. చెయ్యొచ్చు, ఆ నామాన్ని సంపుటి చేసుకుంటారు కొంతమంది, అలా రకరకాలు. అంటే నీకు ప్రత్యేకంగా ఏదన్నా అలా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. నారాయణీయంలో ప్రతి స్తోత్రానికి ఏవో బాధ నివారణ లేకుండా ఉండదు. పరమేశ్వరుడు అంత కరుణామయుడు. కాబట్టి శంకరుల దాంట్లో కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఏమన్నారు, రే నువ్వు ప్రార్థన చేయరా, అంతేకాని నాకు ఈ రోగం ఉంది ఆ రోగం ఉంది అని ఎందుకు అనాలి? నారాయణీయంలో కూడా ఆయన మొదట రోగాన్ని నశింపచేయనే ప్రార్థన చేశాడు మొదట. ఆ రోగం ఎంతకీ తగ్గలేదు ఆయన. తగ్గకపోతే ఎంతో మందిని అడిగాడు, అవన్నీ చేశాడు.
అప్పుడు ఒక గురువు అన్నారు, అలా కాదురా, నువ్వు ఆ గురువాయూరు వెళ్ళి ఆ స్వామిని ప్రార్థన చేయి, తప్పకుండా నీ రోగం నయం అవుతుందని చెప్పాడు. సరేనని ఈయన అసలు నడవలేని వాడు. ఆ రోజుల్లో అంటే ఇలాంటి క్యూలు సిస్టంలు ఏం లేవు. గుళ్ళు చక్కగా ఓపెన్ గా ఉండేవి, అందరూ కూడా అంటే అప్పుడు శుచి శుభ్రత నియమనిష్టలు అన్నీ ఉన్నాయి అందరికీ. కాబట్టి ఆ విధంగా ఆయన ఆ గురువాయూరికి వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మని, చాలా అద్భుతంగా ఉంటుంది గురువాయూరులో ఆ కృష్ణ పరమాత్మని చూడడానికి మనకి ముందు టైం పడుతుంది, ఆయన గోచరం అవ్వడు. అక్కడ అన్నీ కూడా కరెంటు దీపాలు ఉండవు, అన్ని ఈ నూనె దీపాలే ఉంటాయి, నెయ్యి దీపాలు. ఆ దీపాల మధ్యలో ఆ చిన్ని కృష్ణుని చూడడానికి కొంత సమయం పడుతుంది, ఆయన గోచరం అవ్వడు ఆ వెలుతురులో. అవన్నీ ఆ దీపాల మధ్యలో ఆయన అసలు అఖండంగా వెలిగిపోతూ ఉంటాడు ఆ చిన్నివాడు. సో ఆ చిన్నివాడిని చూడాలి అంటే మనకి మామూలు బాహ్యమైన వాళ్ళకే కొత్త టైం. కాబట్టి ఈయన వెళ్ళాడు ఆ కృష్ణ పరమాత్మని చూసి, మొదట తన రోగాన్ని బాపమనే అడిగాడు. కానీ ఆ భక్తి తన్మయత్వంలో తర్వాత అతను తన రోగం గురించి మర్చిపోయాడు. మర్చిపోయి అన్ని ఆయన్ని కీర్తించాడు, రామాయణము అన్ని వచ్చాయి అందులో, భాగవతము కృష్ణ జననము అన్ని వస్తాయి. అలా కీర్తించి అసలు ముందు నన్ను ఈ భవరోగం నుంచి కాపాడన్నాడు. అంటే ఆ భక్తి యొక్క అల్టిమేట్ స్థితికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేస్తూ చేస్తూ వెళ్ళిపోయాడు. అవి అందుకనే అన్ని శ్లోకాలు, ఆ శ్లోకాలు చివరికి వచ్చేసరికి అతను తన యొక్క శారీరక రోగం గురించి మర్చిపోయాడు. అది తగ్గిందనేది తర్వాత విషయం, ఆయన అసలు దాని గురించే పట్టించుకోలేదు. ఏమిటి ఎంత పిచ్చివాడిని నేను, ఇంత పరబ్రహ్మను ప్రార్థిస్తూ ఈ దేహానికి వచ్చిన దాని గురించి ప్రార్థిస్తున్నానా అని బాధపడు అని. ఆ తర్వాత అసలు కొన్ని శ్లోకాల తర్వాత, మొదటి అధ్యాయం తర్వాతే అనుకుంటా, ఆ తర్వాత అసలు అతను ఎక్కడా కూడా తన రోగం గురించి కాదు అక్కడ చెప్పింది, ఈ యొక్క భవరోగం నుంచి అంటే సంసారం నుంచి రక్షించాలి. అందుకని అందులో ఉన్నది అద్వైతమే. సరే అందరూ తలా రకంగా చదువుకుంటారు. నారాయణీయం అనేది ఈ రోజు కూడా కొన్ని మన దగ్గర లేదు, కానీ వేరే అటువైపుకి ఆ గురువారి సైడ్ అలా ఆ నారాయణీయం పారాయణలు జరుగుతూ ఉంటాయి. ఆ 1000 శ్లోకాలు చదివే వాళ్ళు కూడా ఉన్నారు గ్రూపుల్లో. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడక్కడ చదువుతూ ఉంటారు, నేర్పించే వాళ్ళు ఉన్నారట. ఎక్కడైనా ఒకటే ఉద్దేశం, తప్పులు లేకుండా చదవాలి. రాగాలు పెద్ద ముఖ్యమైనవి కాదు, ఎక్కడ నేర్చుకున్నా ఆ భావనతో. ఇక్కడ ఇక్కడ ప్రతి దాంట్లో కూడా సూక్ష్మం అదే. ఈ భవరోగం సంసార రోగం ఎంతటి భయంకరమైనదో తెలిసింది కాబట్టి దాని నుంచి రక్షణ. కాబట్టి ఇక్కడ త్వక్త విడిగా చెయ్యవచ్చు చెయ్యొద్దని నేను ఎప్పుడూ చెప్పట్లేదు, ఎవరము ఏ గురువు చెప్పడు. కానీ అంతా అదే అయినప్పుడు మళ్ళీ విడిగా ఎందుకు ప్రార్థన చేయాలనేది అంటారు. అంతా ఉన్నది అదే పరబ్రహ్మం, మళ్ళీ నువ్వు విడిగా ఎందుకురా ప్రార్థన చేయటం, వాళ్ళకి తెలియదా నీకు రోగం వచ్చిందని? వాళ్ళు తీస్తారు, ఏం నష్టమేమీ లేదు. అంటే విడిగా నువ్వు ఆ బాధని వ్యక్తపరచక్కరలేదు అని. అమ్మకి చెప్తాడంటే పిల్లవాడు కొంచెం పెద్ద అయిన తర్వాత అయినా సరే చెప్పలేని స్థితిలో వాడు ఎలాగో చెప్పు. అమ్మతో అనుబంధం అనండి, అమ్మతో కాకపోతే బంధాలతోటి అనుబంధం బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క బాధ వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళు విడిగా అర్థం చేసేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు పాపం చేసి పెట్టడమో, ఏదో నూనె రాయటాలో ఏవో చేస్తారు కదా. అంటే మనసు అర్థమైనప్పుడు ఇంకా మళ్ళీ విడిగా ఎందుకు చేస్తారండి? మరి నువ్వే అంతా పరబ్రహ్మమైనప్పుడు ఆయనకు విడిగా ఎందుకు చెప్పాలి, విడిగా ఎందుకు ప్రార్థన చేయాలి? లేదండి చేస్తేనే తృప్తి, చేసుకో నష్టం లేదు. అసలు కన్నా ఇది నయమని అట్లీస్ట్ కనీసం దైవ ప్రార్థన అన్నా చేస్తాడు కదా వాడు. ఎందుకంటే రోగం వచ్చేది కర్మ వల్ల, ఆ కర్మ నశించాలి అంటే. అలా అని మీరు రమణ మహర్షికి వచ్చింది కర్మ వల్ల అనకండి, పెరియవారికి వీళ్ళందరికీ వచ్చింది వాళ్ళందరూ ఒక లీలగా మీకు చూపిస్తారు. చూడు ఎలా తట్టుకుంటున్నామో మేము, ఒరేయ్ దేహానికి వచ్చింది కదా అని మీరు బాధపడక్కర్లేదు, అవి వచ్చినవి అవే నశిస్తాయి అని చూపించడానికి లీలగా చేశారు. అందుకని జ్ఞానులు కూడా కర్మ అనుభవిస్తారు, ప్రారంభ కర్మ, అవన్నీ ఎందుకు చెప్పారంటే వీడు లేకపోతే నా దేహం ఉంది, నాలాగే వీళ్ళు తింటున్నారు తిరుగుతున్నారు అన్ని చేస్తున్నారు, వీళ్ళకి ఏం రాకపోతే ఎలాగా అనుకుంటారు. అసలు ప్రారంభ కర్మ ఇంకో కర్మ అని వాళ్ళు గుర్తిస్తే కదా అది కర్మ. నువ్వు గుర్తించినప్పుడు అది కర్మ ఎలా అవుతుంది?
చిన్నపిల్లవాడికి అది అగ్ని అని తెలియదు, వాడు గుర్తించకపోతే ముట్టుకుంటాడు, అయినా సరే వాడికి కాలింది. ఎందుకు? వీడు దేహదారుడు కాబట్టి. జ్ఞాని ముట్టుకున్నా కాలుతుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి జ్ఞానికి అది కర్మో ఏ కర్మో తెలుసు కాబట్టి దాని యందు దృష్టి పెట్టాడు కాబట్టి ఆ కర్మ అతన్ని బాధించదు. అందుకే కర్మ చేసినా చెయ్యనట్టే అన్నారు. అంటే ఈ సూక్ష్మాలు అర్థం కావాలంటే కొంత స్థాయి పెరగాలి. అందువల్ల ఆ త్వక్స్థ అనే నామాన్ని కూడా చేసుకుంటే రోగాలు నశిస్తాయి. అయితే త్వక్ అనేది చర్మంది కాబట్టి చర్మ రోగాలు నశిస్తాయని. పశులోక భయంకరి స్వరూప జ్ఞాన శూన్యులు పశువులు, వీరందరికీ నీ పతి పశుపతి పరమేశ్వరుడు, వాని శక్తి పశులోక భయంకరి అని. అంటే ఆయన శక్తి ఆవిడే కాబట్టి పశులోక భయంకరి. పశువులకి భయం పెట్టాలి కదండి, లేదా వింటాయా? బెదిరించాలి, కొట్టకూడదు అలా అని. అది అందుకని స్వరూప జ్ఞానము లేని వాళ్ళు, అంటే తానెవరు నేనెవరు అని రమణ మహర్షి చెప్పిన నేను అహం బ్రహ్మాస్మి అని తెలియని వాడు, ఆ స్థితి పొందడానికి ప్రయత్నం చేయని వాళ్ళందరూ కూడా పశువులే అన్నారు. తాను ఉపాసించు దేవతను తనకన్నా అన్యముగా భావించువాడు పశుతుల్యుడు. అంటే ఇక్కడ జ్ఞాని గురించే చెప్పారు. ముందైతే ఆరాధన చెయ్యవలసిందే, కానీ రెండు అయ్యాయి కాబట్టి అది. ఎందుకంటే అందరూ జీవరాశులన్నీ పశువులతోటే సమానం, మానవుడైనా సరే. వాటికి వాటి భాష, మానవుడికి మానవుని భాష. కాకపోతే ఇక్కడ మానవుడికి తరించే అవకాశం ఇచ్చింది. మీరు ఎలా సంభాషణ చేసుకుంటారో అవి అలాగే సంభాషణ చేసుకుంటాయి. అంటే ఇక్కడ అవి కొంచెం జ్ఞానులు, అవసరమైనవి సంభాషణ చేసుకుంటాయి. అక్కర్లేకుండా కబుర్లు చెప్పుకోవు కదా. తీరిగా కూర్చొని ఎప్పుడన్నా ఏ జంతువులైనా కబుర్లు చెప్పుకోకండి, అవి విన్నారండి? అవి ఎప్పుడు మౌనంగానే ఉంటాయి. ఏదో అవసరం వచ్చినప్పుడే ఆకులు అవి అరుస్తాయి చూడండి, ఏదన్నా దానికి ఏదన్నా జరిగినప్పుడు ఒక ఆహారం అక్కడ ఉందంటే అరుస్తాయి. ఏ రండి రండి మీరు కూడా తినండి. ఆ అరుపు వాటికి ఎక్కడ ఉంటాయి, అప్పటి వరకు మనకు కనపడవు అసలు. ఆ అరుపులు వాటికే వినపడతాయి. అది ఎవరి భాష వాళ్ళది. ఒక పిసర్ ఎక్కువ పెట్టారు. ఒరే నువ్వు తరించే అవకాశం ఉందిరా, కాస్త బొర్ర ఇచ్చాను నీకు నేను, కాబట్టి ఆ బుర్రతో ఆలోచించి ఈ యొక్క ఇందులోంచి బయటపడు అని చెప్పడానికి. అది ఇక్కడ తనకన్య అన్యంగా అంటే అది అర్థం. అంటే తెలిసిన తర్వాత, తెలియక ముందు వాడికి ఏం తెలుస్తుంది? దేవత వేరు నేను వేరే అంటాడు. అప్పుడు చెప్పట్లేదు, అప్పుడు పరిస్థితి చెప్పట్లేదు. తర్వాత అంటే ఎప్పుడైతే నీకు తెలియబడిందో ఉన్నదే ఆ పరబ్రహ్మమే, ఆ పరబ్రహ్మమే ఇక్కడ రూపంగా నేను ఆరాధిస్తున్నానని తెలిసిన తర్వాత, అన్యంగా అన్నప్పుడు అంటే నాకన్నా గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు కదండి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటారు. లేకపోతే ఎందుకు అంటారండి? నువ్వు నేను సమానం అన్నప్పుడు ఎందుకు అడుగుతారండి? అడగరు. ఇంకా పూజ చేయాల్సిన అవసరం ఏముంది? రమణ మహర్షి చెప్పింది అదే. కాబట్టి ఇక్కడ ఆ భావించేవాడు పశుతుల్యుడు, అద్వైత జ్ఞాన శూన్యులు, తనకన్నా రెండవది ఒక పదార్థము కలదను నమ్మకం కలవారికే భయం. ద్వితీయాత్ భయం. రెండోది ఉన్నప్పుడు కదండి భయం. ఇంట్లో ఒక్కళ్ళే తలుపులు వేసి కూర్చున్నారు, ఏం భయం అండి? బ్రహ్మాండంగా ఇష్టం వదిలినట్టు ఉండొచ్చు. రెండో వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎంత తలనొప్పి. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మొదలైంది. ఒక్కళ్ళే ఉంటే ఎంత హాయి అండి, ఏక్ నిరంజన్. భయం అంటారు కానీ భయం ఉంటదండి, ఎంత హాయిగా ఉంటుందో. మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా ఒకళ్ళ ఉండే ఛాన్సులు? హాయిగా ఉండొచ్చు ఒక్కళ్ళు, కావాల్సింది చేసుకోవచ్చు, తినచ్చు, పాటలు పాడుకోవచ్చు, డాన్స్ చేయొచ్చు, ఎన్ని పరమానందంగా ఉండొచ్చు. అదే రెండో వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తారండి, రకరకాలు కదా, అనవసరమైన మాటలు. అమృతాది మహాశక్తి సంవృత, అమృతాది మహాశక్తి సంవృత. షోడశ మహాశక్తులచే అమ్మ కూడి ఉన్నది. సంవృత అంటే వాళ్ళందరూ ఆవిడ చుట్టూ ఉన్నారు. సంవృత అకారాది షోడశ 16 మందిట. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషకేసి, ఊర్ధ్వ, బుద్ధిద, రుకార, ఈ ఐకారం కూడా ఉంది. అంటే ఈ అక్షరాలు అనుకోండి, ఇవన్నీ కూడా అకారాది షోడశ 16 అక్షరాలు. ఆ రుకారము రుర్రు అవన్నీ ఉన్నాయి కదా, ఓ ఔ ఐ, అంబిక, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, ఏకపద, అంబిక, అక్షర అను 16 మహాశక్తులచే
పరివేష్టించబడి ఉంది. వీరు షోడశ స్వర శక్తులు, అకారాది షోడశ స్వర బీజ శక్తులే ఆ యొక్క అమ్మని పరివేష్టించి ఉంటారు. అందుకని అక్షరమాలని ధరించిందని కూడా చెప్పారు మనకి. అమ్మ అక్షరమాల ధరించి ఉంటుందని చెప్పారు. ధరించటం అన్నా పరివేష్టించబడటం అన్నా పెద్ద వేరే అర్థాలు కాదు. అంటే ఒక అక్షరము ఎంతటి మహిమాన్వితమైందో తెలుసుకో. మనం ఆ అక్షరాలని చాలా వ్యతిరేకంగా మనం వాడుతున్నాం. అక్షరాలని పదములుగా కూరుస్తారు. ఆ అక్షరాలని మనము అవతల వాళ్ళని కించపరచడానికి, అవమానించడానికి ఇలా రకరకాలుగా వాడుతున్నారు. చూడండి, అమ్మని పరివేష్టించున్నారు, అమ్మ ధరించింది. ముందర ఎక్కడ వచ్చింది కదా అక్షర మాల, ఆవిడ ధరించింది. మరి అసలు ఢమరుకంలోంచి వచ్చాయి. అంటే ఎంతటి మహిమాన్వితం, ఎంతటి గొప్ప. అంటే అమ్మకి అక్షరాలకి తేడా లేదని చెప్పటం. మరి తేడా లేదన్నప్పుడు మనం ఆ అక్షరాలని ఎంత పవిత్రంగా వాడాలి, చాలా పవిత్రంగా వాడుకోవాలి. ఆ అక్షరాలను ఎప్పుడూ వృధా చేయాలి. అంటే మీ యొక్క ఈ బాహ్యమైన కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో కూడిన మాటలు ఎప్పుడూ కూడా వ్యతిరేక అర్థాలవే ఉంటాయి. ఆ వ్యతిరేక అర్థాల పదాలు ఎందుకు వాడాలి? నిజంగా పరబ్రహ్మం అనండి, మీరు ఆరాధించే దైవం పట్ల మీరు ఎవరిని ఆరాధిస్తే వాళ్ళందరూ కూడా ఇదే ఈ విధంగానే ఉంటారు రూపం ధరిస్తే. వారు అంటే అక్షరము నువ్వు ఆరాధించే దైవం వేరు కాదు అన్న భావన నీలో లేనప్పుడే దృఢంగా. అందుకే ఇందాక చెప్పారు అద్వైత భావన లేదు, నేను వేరు ఆయన వేరు అన్నారు. అందుకనే అక్షరాలని ఇష్టం వచ్చినట్టుగా వాడు. అలా ఎప్పుడూ చేయరాదంటానికే ఇది. అమృతాది, అమృతమైన పదాలండి. ఆతో మొదటే అమృతం చెప్పారు. లలిత శాసనాల్లో మొదటే శ్రీమాత. అలాగే ఆవిడ పరివేష్టించిన అంటే మొదట అమృతం. అమృతం అంటే ఏదో తాగేసేస్తే ఆనందాన్ని అనుభవించేది కాదు. అమృతం అంటే ఒక ఆనందం, చిద్ఘన ఆనందం. ఆ ఆనందం అంటేనే అమృతం. అంతే తప్ప అమృతం తాగితే నేను చావకుండా ఉంటాను అనేది తర్వాత అది కథల్లో చెప్తారు. వాడికి ఏం ఆనందం అండి? అందుకని దేవతలు అది తాగారన్నారు. కానీ వాళ్ళ మానవులుగా పుడతామని చూస్తారట. హాయిగా మీరు శుభ్రంగా ధ్యానాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, మాకు అవకాశం లేదే అంటారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే అవన్నీ కథలు, కాకరకాయలు, వాటి గురించి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఒక అంటే ఆరాధన స్థాయి నుంచి, అమ్మని ఒక రూపంలో ఆరాధించే స్థాయి నుంచి అభేద స్థితికి వెళ్ళాలి. ఇందులో కూడా అదే వస్తుంది, శివశక్తైక్య రూపిణి లలితాంబిక అని. కాబట్టి అలా ఆ స్థితికి వెళ్ళడానికే ఈ యొక్క మొత్తం మన యొక్క ఈ పదాల కూర్పు అనండి, నామాల కూర్పు ఎలా అనుకున్నా సరే. కాబట్టి ఇక్కడ అది గమనించి అక్షరాలని పొదుపుగా వాడుకోండి. సమ్యక్గా అంటే అర్థవంతమైన మాటలే, అనవసరమైన వేరే అర్థాలు వచ్చే పదాలని ప్రయత్నపూర్వకంగా కాదు, ఆప్షన్ పెట్టుకోకుండా ఉండండి. అది పిల్లల విషయం, మీ పిల్లల విషయంలో అయినా సరే, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా ఎవరైనా సరే, ఎప్పుడు ఇంగ్లీష్ లో చెప్పండి, నెవర్ యూజ్ బ్యాడ్ లాంగ్వేజ్. ఎందుకంటే అక్షరమే ఆవిడ అన్నప్పుడు పదం ఆవిడ అవదా. అంటే ఆ జాగరూకతతో ఉండండి. అప్పుడు మీరు అమృత స్వరూపులు అవుతారు. అమృత స్వరూపులు అంటే జనన మరణములు లేని స్థితి, మోక్ష స్థితి కలుగుతుంది. డాకినీశ్వరి ఒక ఆకారం దాంట్లో ఈ ఒక అమ్మ, ఆవిడ కూడా అధిష్టాన దేవత, ఈవిడ కూడా అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే పశులోక భయంకరి త్వక్స్థ అమృతాది సమృత అన్నామో, వజ్రేశ్వరి అన్నాం, ఆవిడకి ఇంకో పేరు ఢాకినేశ్వరి. ఇక్కడ దానికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకం కూడా ఇచ్చారు. అది అవసరం లేదు కాబట్టి చెప్పటం లేదు. అంటే ప్రతిదీ కూడా అమ్మ నువ్వు ఆరాధించడానికి వీలుగా, ఇందాక త్వక్స్థ చెప్పారు కాబట్టి ఆ త్వక్స్థకి ఒక శ్లోకం లాగా ఈ యొక్క శ్లోకం చదువుకుంటే ఇందులోనే ఆ త్వక్స్థాది కూడా వస్తుంది.
అందువలన మీకు ఏదైతే చర్మ రోగాలు ఏమన్నా ఉంటాయని చెప్పారు కదా ఇందాక, అవి నశిస్తాయన్నమాట. శ్వేత రక్తాం త్రినేత్రం అస్తే మహాచర్మ సంధారయంతి వక్త్రేనైకేన యుక్తాం పశుజన భయదాం పాయసాన్నైక సక్తాం. ఇవన్నీ త్వక్స్తాం వందే అమృతాద్యై పరివృత వపుష వపుషాండాకిని వీరం వంద్యాం. కాబట్టి ఈ శ్లోకం చదువుకోవచ్చు. సరే, ఎవరికన్నా అలా ఏమన్నా ఉంటే చెప్పండి, అప్పుడు ఈ శ్లోకం వాళ్ళకి చెప్తాం. అనాహతాబ్జ నిలయ, అనాహతాబ్జ నిలయ, ఆహతము కాని ధ్వని జనించు స్థలము అనాహతం. అంటే లోపలికి మింగేయలే, బయటికి వచ్చింది ధ్వని. అంతఃకరణమే అనాహతాబ్జం. దీని కర్ణికయందు ఈ చక్ర అధిష్టాత్రియగు రాకిని రాకిణి అంటే రాకిని కాపాడు స్వరూపిణియగు వారు దేవి నిలయముగా కలిగి ఈ ద్వాదశ కకారాది. కాబట్టి ఇక్కడ అనాహత చక్రం గురించి చెప్పారు. ఒక్కొక్క చక్రం గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ జనించు స్థలము అనాహతము, ఆహతము కానిది. అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావాలి కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే బయటికి ఆ వాక్ శుద్ధి అదంతా చేయాలి. సరే, గర్భస్థ పిండ 2వ నెల అన్నారు. శ్యామలమగు తన ద్యుతి కలది వామదేవి. రంగు ద్యుతి అంటే ప్రకాశం, శ్యామల అంటే నలుపు రంగు. అజ్ఞానాన్ని కూడా నలుపు వర్ణంతో పోలుస్తారు కాబట్టి గర్భస్థ పిండం అజ్ఞానంతో ఉంటుంది కాబట్టి శ్యామ అన్న భావం. అంటే ఎంత బాగా మనకి చెప్తున్నారు, నీవు పిండ దశ నుంచే ఆ అహం బ్రహ్మాస్మి స్థితి అని, అది గమనించాలి. పిండం ఏర్పడుతున్నప్పటి నుంచే అమ్మతో పోలుస్తున్నారు అహం బ్రహ్మాస్మి స్థితి, ఇది గమనించాల్సింది ఇక్కడ. అంతేగాని గర్భస్థ శిశువు 1వ నెల 2వ నెల ఇది కాదు గమనించవలసింది. అంటే ఆ ఏర్పడటమే ఆ బ్రహ్మం యొక్క ఇది సిద్ధం అన్నారు. నువ్వు ఆల్రెడీ అదే అయి ఉన్నావురా, ఇంకా వేరేగా కాదు అని ఒక నిదర్శనం చూపించడానికి మనకి లలితా సహస్రనామంలో రూపం ఏర్పడింది. ఒరే, నీ రూపమే కాదురా, నీలో ఏర్పడే రూపానికి కూడా నేనే అని చెప్పడానికి ఈ గర్భస్థ శిశువు గురించి చెప్పారు. 16 సంవత్సరముల వయసు గల యువతిని కూడా శ్యామ అంటారట. వదనద్వయ, ఈవిడికి 2 ముఖములు ఉంటాయిట, 2 శీర్షములు 2 తలలు అనమాట. స్థూల రూపం చెప్పినప్పుడు గర్భస్థ విషయంలో అలా చెప్పారు. సరే, మనం అది దంష్ట్రోజ్వల వదనములందు కోరదంతములైతే ఉన్నాయట. ఆవిడకి కోరములు ఉన్నాయి కొంచెం. మరి వజ్రేశ్వరి భయంకర, మరి శిక్షించాలి అంటే కాస్త భయంగా ఉండాలి. ఆ రూపం ఉంటేనే అవతల వాడు భయపడతాడు. తప్పు చేయకుండా ఉండాలి అంటే మరి కోపడినప్పుడు కదండి. అతిగా కోపడితే అదో గోల. మళ్ళీ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కోపడితే వాడు రాటు తెలిపోతాడు అందరూ. మీరు అదే విధంగా ఆవిడ కొంత కోరములు కలిగి ఉన్నది. అయితే అది అభయానికి పనికొస్తుంది, భయానికి పనికొస్తుంది. పాపాత్ముడిని భయపెట్టాలి, అలాగే తన భక్తులను రక్షించాలి అంటే ఒరే నేను చాలా ఇదిగానే ఉన్నారా, నువ్వేం వరి అవ్వకు అని. ఆయుధాలు ఉంటాయి కదా, భక్తుడు పర్వాలేదు అమ్మ దగ్గర ఆయుధాలు ఉన్నాయి నేను రక్షించబడతాను అంటాడు. కాబట్టి తెల్లని దంతములుట ఉజ్వలముగా ఉన్నాయి ప్రకాశిస్తూ. అక్షమాలాది ధర ఈ వామదేవి అను దేవత రుద్రాక్షమాలను, భద్రాక్షమాల, సర్పములను కూడా మాలగా ధరిస్తుంది. అక్షమాలాది మొదలైనవన్నీ అని. అకారాది హకారాంతములకు మాతృకా వర్ణములను, అది కూడా ఆవిడ క్షకారము వరకు గల వర్ణమాలను ధరిస్తుంది. అక్షము, శూలము, కపాలము, డమురకము అని 4 ఆయుధాలను ధరించింది ఆవిడ. అంటే మళ్ళీ ఇది లలితా రూపం అని కాదు, పరివేష్టించింది చెప్తున్నా కదా ఒక్కొక్క అనాహత చక్రానికి ఇవన్నీ. మరి ఇక్కడ ఆ రూపం ఉంటేనే మాట బయటికి సరిగ్గా వస్తుంది. మనసులో కదండి అనవసరమైన ఆలోచనలు అన్ని చేస్తూ ఉంటారు కదా, ఒక రూపకల్పన జరుగుతుంది కదా, అందుకని అక్కడే ముందు భయపడాలి. రుధిర సంస్థిత రుధిరము సప్తధాతువులలో ఇది ఒక ధాతువు. రుధిర ధాతువునకు అధిదేవత. రుధిర పుష్టికర దేవత. అనాహత స్థానము రుధిరమునకు ముఖ్య స్థానం. తెలుసు కదా, అనాహత ఎక్కడి నుంచే కదా పంపింగ్ జరగాలి కదండి.
రుధిరం అంటే అర్థం తెలుసు కదా, కేంద్ర స్థానం. వామదేవి అనాహతాబ్జ దేవత అగుట రుధిర సంస్థిత అని అనబడుచున్నది. ఆ పంపింగ్ సరిగ్గా లేకపోతే ఎన్ని గోళలు. అందుకని రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్తౌఘ వృత. కాళరాత్ర్యాది చక్కగా చెప్పాలి అవి, దీర్ఘము రకారము యకారము. రాత్ర్యాది శక్త్యౌ, శక్త్యౌఘ వృత. మళ్ళీ అక్కడ శక్త్యౌ ఆగకూడదు, శక్త్యౌఘ వృత. కాలంటే కాల రాత్ర్యాది దగ్గర ఒక సెకండ్ ఆగచ్చు. రాత్ర్యాది శక్త్యౌఘ వృత. ఇక్కడ ద్వాదశ కకారాది ఠకారాంతం అంటే ఈ అక్షరాలే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా వేరే గుణితాలు వచ్చేస్తాయి కదా, కా నుంచి ఠకారం వరకుట. కాళరాత్రి, ఘాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జామిని, చంద్ర, ఛాయ, జయ, ఝుంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి అని ఆ శక్తులకు ఆ నిలయం ఉంటే అక్కడ వీళ్ళందరూ అంటే ఒక్కొక్క దళానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు అక్కడ. అంటే దళము కూడా ఏదో ఒట్టి పువ్వు కాదు, మీరు అనుకుంటున్న పువ్వు రెక్కలు అలా కాదు, వాటికి ఎంత శక్తి ఉందో. అందుకనే పువ్వులను వేస్ట్ చేద్దాం మరి చెప్పేది. అన్ని పూలు పెడితే కాదా, రకరకాలుగా వాడేస్తూ ఉంటారు కదండి పువ్వుల్ని, అలా చెయ్యరాదు అని మన ఇష్టం వచ్చినట్టుగా. వాటికి కూడా ఉంటాయి శక్తులు, లేకుండా ఎలా ఉంటుందండి. ఒక పువ్వు పూసింది అంటే ఒక శక్తి ఉండటం వల్ల కదా, అది దుర్వినియోగం చేయరాదు. కాబట్టి మధ్యలో అసలు ఆ దేవి ఉంటుంది. స్నిగ్ధౌదన ప్రియా, స్నిగ్ధౌదన ప్రియా, స్నిగ్ధం నేతితో తడిసిన అన్నమునందు ప్రీతి కలదు. ఎంత హాయ్ అండి ఇదైతే. అదే మీ ఇష్టం వచ్చిన నెయ్యిలు వేయకూడదు, ఆవు నెయ్యి మాత్రమే శ్రేష్టమైనది. మళ్ళీ జెర్సీ ఆవులది పనికిరాదంటారు. కాబట్టి ఇక్కడ స్నిగ్ధౌదన ప్రియా, ఈవిడకి ఆ అన్నము ఇష్టంట. ఇక్కడ కేసరి బాతను పెట్టచ్చుట, పులిహార కూడా పెట్టచ్చుట స్నిగ్ధౌదనములుగా అని అన్నారు. ఎందుకండి ఇది ఈజీ కదా, అన్నంలో కష్ట నెయ్యేసి పెట్టేసి. మహావీరేంద్ర వరద, మహావీరేంద్ర వరద. శ్రీ విద్య ఉపాసకుల్ని వీరులు అంటారట. అందులో శ్రేష్టత్వం ఉన్నవాళ్ళు మహావీరులు. పరమేశ్వర ఐక్యతను భావించేవారు మహావీరేంద్రులు. అంటే తమకి అమ్మకి అభేదం, అద్వైత స్థితి కలిగిన వాళ్ళు అని అర్థం. వీరు అద్వైత స్థితికి వెళ్ళారు కాబట్టి వరములు ఇవ్వచ్చు, అంటే కోరినది ఇవ్వచ్చు కదా. ఆ శక్తి వారికి వచ్చింది. అభేద స్థితిలోనే కదా ఏదైనా వస్తుంది, ఒక సిద్ధులు, బాహ్య సిద్ధులు కూడా కలుగుతాయి. కాబట్టి వాళ్ళు మహావీరేంద్ర వరద, కోరికలు తీర్చే శక్తి కలుగుతుంది అని. జ్ఞానుల దగ్గరికి ఎందుకు వెళ్తారండి, మళ్ళీ కోరికల కోసమే కదా. స్వస్థాత్రయమునందును తురీయానంతము అనుభవించువారు మహావీరులు, అంటే ఆ తురీయ స్థితిలో ఉన్నవారు. అటు వారి అభీష్టములను నెరవేర్చున్నది. వాళ్ళకు కూడా కోరికలు ఉన్నాయంటే వాళ్ళకు విడిగా ఏం కోరికలు ఉండవు, లోక కళ్యాణమే వారిని నియమించింది. ఇక్కడ వీళ్ళని కూడా చెప్పారు. మహావీరేంద్రులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వారు వారి యొక్క పనులు నియమించింది ఆవిడ. నువ్వు ఇది చేయి, అది చేయి, ఇది చేయి. వాళ్ళకి ఆ శక్తి ఇవ్వాలి కదా. అవే కోరికలు. శక్తులు అంటే మళ్ళీ వీరి కోరికలు అంటే వేరేగా ఏమిటండి, వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళని ఎలా అంటారండి. వాళ్ళకి కోరికలు కాదు, వారికి ఆ శక్తి, వాళ్ళ యొక్క ఆ కర్మలు కర్మలు అంటే మీ కర్మలు కాదు, పాలన శక్తి, ఆ లయం చేసే శక్తి, పాలించే శక్తి, ఇవన్నీ కూడా. ఇంద్రియాలంటే ఇంద్రియాలను జయించే శక్తి ఇంద్రుడికి. ఇలా ఆ శక్తులు ఈవిడ ఇస్తుంది. వాళ్ళు ఎంత మేరకు అవసరమో, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఉండా, అవన్నీ వాళ్ళకి స్ఫురణ శక్తిగా ఇస్తుందండి. అందుకని ఆవిడ మహావీరేంద్ర వరద అని చెప్పారు. వాళ్ళకు కూడా వరాలు ఆవిడిస్తుంది. వాళ్ళని ప్రార్థిస్తే మీ వరాలు డైరెక్ట్ గా అమ్మని వరాలు అడగచ్చు కదా. రాకిణ్యంబా స్వరూపిణి, ఇక్కడ బాకి ఒత్తు పెట్టకూడదు. రాకిణ్యంబ ఆ నకారం నా, మళ్ళీ రాకిణ్య అనకూడదు, రాకిణ్య నకారం. రాకిణ్యంబ స్వరూపిణి. రేఫము బీజన్యాస మంత్ర సంకేతం, అంటే రకారం అనేది రేఫం అంటారు సంస్కృతం ఇది. అది ఒక మంత్ర బీజాక్షరం అంటారు, మనం విసర్గాలు పెట్టుకోము అలా. కాబట్టి ఇక్కడ
వామదేవ అనబడు ఈ యొక్క అనాహత చక్ర అధిష్టాన దేవత రాకినీదేవి అని అంటారు. అంటే ఒక్కొక్క పని బట్టి ఒక్కొక్క పేరు, అంతేగాని ఏమిటండి ఇన్ని పేర్లు అంటే మీకు లేవు బోర్డు పేర్లు. పేరు అంటే పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు పెట్టేది ఒక పేరే, తర్వాత ఎన్ని వచ్చాయండి అక్క చెల్లి రకరకాలుగా రాలా, అవన్నీ పేర్లే కదా, అట్లా పిలిస్తేనే కదా పలుకుతారు. మరి పేరు పెట్టి పిలిస్తే కదా పలుకుతారు. అది కూడా మరి పేర్లు కాదా, ఇవన్నీ పేర్లే. కానీ నీకే ఇన్ని పేర్లు ఉంటే మరి ఆవిడికి అంటే నువ్వు ఆరాధించడానికి వీలుగా ఒక్కొక్కటి పెట్టుకుంది ఆవిడ. కావాలంటే నీకు ఏదో ప్రాబ్లం ఉందనుకోండి అలా చేసుకోవచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి అలా చేసుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం అంటే ఏదో బాహ్యమైన హార్ట్ ప్రాబ్లం చెప్పటం లేదు, మనసులో ఉంటాయి కదండి కుళ్ళులు కుతంత్రాలు ఎన్ని, అవన్నీ నశిస్తాయి. ఇక్కడ కూడా రాకిని చింత ఎత్తామని ఒక శ్లోకం ఇచ్చారు. మణిపూరాబ్జ నిలయ, ఇహ ఇంకో కిందకి వెళ్ళారు, నాభిస్థానంన మణిపూర చక్రం ఉంటుంది, అక్కడ ఒక పద్మం ఉన్నది. ఈవిడకి డాకిని స్వరూపిణి అగు దేవత ఉంది అక్కడ. డకారం నుంచి ఫకారాంతం గల ఆ బీజ రూపములు దళములుగా ఉన్నాయి. అంటే ఈ విధంగా అక్షరాల యొక్క గొప్పతనం గమనించాలి. అదే విధంగా మన లోపల మీకు చక్రాలు తెలియపోయినా పర్వాలేదు, అంటే లోపల ఎలాగా మనకి అంతటా ఆవిడ వ్యాపించి ఉందో తెలియడానికి చక్రములని ఒక మీకు కనపడవు అవి, మీరు స్కెలిటన్ చూసినా అందులో ఏం కనపడవు, ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఆ స్థితికి వెళ్ళినప్పుడే అని వాటిని చూడాలని కోరిక ఏం అక్కర్లేదు, అవి ఉన్నాయి, పరబ్రహ్మం ఉన్నది అంతే. పరబ్రహ్మంని చూడాలి అంటే ఆ పరబ్రహ్మం యొక్క గుణాలు నీలో ఉండాలి, ఎప్పుడో ఒకసారి ఉంటే సరిపోదు, సర్వకాల సర్వవస్థల యందు ఉండాలి. అలాగే ఈ చక్రాలు నీలో ఉన్నాయి, అందులో సందేహ వినశ్యతి. కానీ నువ్వు సందేహిస్తే నీకేం చెప్పలేదు, కాబట్టి అవి ఉన్నాయి. ఏమంటే మరి నాకెందుకు కనపడవు అంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళు. వాడు నడక నేర్చుకుంటున్నాడు ఇప్పుడే అని వాడిని మెట్లెక్కిచ్చేస్తాను ఇంకోటి చేస్తానంటే వాడు పడిపోతాడు. ఆ స్థాయి రావాలి కదా, ఆ శక్తి వాడికి రావాలి. మీకు కూడా అంతే కదా, ఆ శక్తి వచ్చిన తర్వాత కదండి ఏదైనా చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ స్థాయి మీరు పొందాలి, ఆ యొక్క ఆరాధన స్థాయి అనండి ఏకత్వ భావన పొందినప్పుడు, అద్వైత భావన పొందినప్పుడు. అంటే ఇక్కడ అద్వైత భావన అనగానే బ్రహ్మ భావనే అని కాదు అర్థం, తాను తను ఆరాధించే దైవము వేరు కాదు అన్న స్థితి. అప్పుడు మీకు అద్వైతం తెలియాలని లేదు, అంటే ఇక్కడ ఎప్పుడు తెలుస్తుంది అది వేరు లేదు అనేది, అంటే అక్కడ ఆరాధిస్తున్నారు, శరణాగతి పొందటమే. విడిగా మీకు తెలియకపోవచ్చు, బోధలో ఇలా చెప్పబడుతుంది అభేద స్థితి, కానీ మీరు ఆరాధిస్తూ ఆవిడ్ని ఇది కావాలి అది కావాలని అడగటం మానేసిన రోజు, చెడు జరిగినా అమ్మ ఇది నీ అనుగ్రహమే, మంచి జరిగినా నీ అనుగ్రహమే అనాలి. మంచి జరిగినప్పుడు ఆవిడ గుర్తుండదు మామూలుగా. కాబట్టి ఏది జరిగినా ఆవిడనే ఇది గనక చేయగలిగితే మీరు, అదే అద్వైత భావన. అది ఆ తర్వాత ఆ స్థితి నిశ్చలంగా ఉంటే తీసుకెళ్ళి ఆవిడ అద్వైతంలో కూర్చో అంటే ఆ సిద్ధి ఇదని చెప్తున్నారు. ముందే తెలియదు, ఆరాధించే వాళ్ళకి ముందరే ఆ స్థితి తెలియాలని రూల్ లేదు, వాళ్ళకి బోధ జరగాలని రూల్ ఎక్కడుందండి, అందరికీ బోధలు లేవు. కానీ ఎప్పుడైతే ఆరాధించే దైవాన్ని ఏ కోరికలు కోరుకోకుండా అమ్మ నీవే కావాలి, నీవు తప్ప, ఓ స్తోత్రం చదివితే అమ్మ నీ కోసం చదువుతున్నానమ్మా, నీకు ఇష్టమన్నావు కాబట్టి ఇదిగో అమ్మ ఇది వండాను నీకోసం, నువ్వు ఫస్ట్ తిను, ఇలా ప్రతిదీ ఆవిడకి ఆపాదించి ఆవిడ తప్ప అన్యము లేదన్న భావన స్థిరంగా ఎప్పుడైతే ఉంటుందో అదే అద్వైత భావన, అదే సర్వస్వ శరణాగతి. సర్వస్వ శరణాగతి అంటే వేరేది ఏది కాదు అసలు, నీ భావనలో ప్రతి సెకండ్ మంచి చెడు ఏదైనా సరే నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు అంటే ఆ మాట ఆ పరబ్రహ్మంకి సంబంధించి ఆరాధించే దైవానికి సంబంధించింది, అది మీరు గురువుగా భావించినా సరే ఎవరైనా. కాబట్టి ఒకరిని తూలనాడుతున్నప్పుడైనా సరే మీకు అవి గుర్తు రావాలి, ఎవరున్నారు అవతల రూపం ఎవరిది. ఇలా మీకు అవతల అంటే బాధించే బంధాలు ఉన్నప్పుడు అవతల వారిని ఒక పరబ్రహ్మ అంటే మీరు ఆరాధించే దైవంగా భావించినప్పుడు మీకు ఆ కష్టాలు తీరిన అనుభవాలు కొంతమందికి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దానిని దృఢం చేసుకుంటే అప్పుడు ఆ అద్వైత భావన సిద్ధిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆరాధన చెయ్యాలి, చేసినప్పుడే అద్వైత భావన వస్తుంది, ఆనందం కలుగుతుంది. శుభం భూయాత్.